మహిమ కలుగుగాక. చేరువచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ రక్షించి, కాపాడి, సంరక్షించి, పోషించి మరొక ఆదివారపు ఆరాధనలో మనల్ని నిలబెట్టిన ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధానంలో ఉన్నామని గమనించి ప్రతి ఒక్కరము, దేవా నీవు మాతో మాట్లాడు, నీ వాక్యాన్ని మాకు తెలియజేయి, అందజేయని మన ఆత్మీయ జీవితానికి ఏది అవసరమో ఆయనకి తెలుసు. ప్రతిదీ కూడా దేవుణ్ణి అడిగి అప్పుడు మనం వాక్యం ద్వారా మనం ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఉన్నతమైన దేవ, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. కొద్ది సమయం మీ మాటలు మేము ఆలోచిస్తూ ఉండగా అల్పునే నన్ను, దీనునే నన్ను తండ్రి మరుగుపరచండి. మీరే తేటగా మీ పిల్లలతో, మా అందరితో తండ్రి మీ వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి. ఎలా మాట్లాడాలో నాకైతే తెలియదు కానీ నాయన, చెప్పించేవారు మీరు, పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడించేది మీరు నాయన. మీరే సహాయం తెచ్చేయండి, ఆత్మ నడిపింపునివ్వండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చించే విధంగా తండ్రి, నీ పలుకులను, మీ మాటలను విశ్లేషించే ఆలోచన జ్ఞానము మా అందరి జీవితాలకి దయచేయమని ప్రార్థిస్తూ, మీరే సహాయం దయచేయమని ప్రాధేయపడుతూ బ్రతిమాలుకుంటూ క్రీస్తులో ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని సంఘబిడ్డలారా, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని మాటలో ఆలోచిద్దాం. మన ఆత్మీయ జీవితంలో క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనకి, మన ఆత్మీయ జీవితానికి ఏదైనా ఒక అలవాటు ఉండాలి అని అనుకుంటే ఏ అలవాటు ఉండాలో కొంచెం నాకు తెలియజేయమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏ అలవాటు ఉండాలి? బైబిల్ చదివే అలవాటు. ఇంకా అలవాటుగా ఉండాల్సింది ఏంటి మన జీవితానికి? అమ్మా, ప్రార్థన. ప్రార్థన అనేది మన ఆత్మీయ జీవితానికి ఎలాంటిది? వాక్యం అనేది దేవుడు మనతో మాట్లాడే స్థితి. ప్రార్థన అనేది మనం దేవునితో మాట్లాడుకునే, లేకపోతే విన్నవించుకునే పరిస్థితి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితానికి. అది ఆయువు పట్టు లాంటిది అంటాడు ఒక భక్తుడు. ఎలాంటిదంట? ఆయువు పట్టు. ఇప్పుడు మనిషి జీవిస్తున్నామంటే మనకి మన జీవానికి కారణమైన ముఖ్యమైన పాత్ర వహించేది ఏంటి? హార్ట్. బయట శరీరంలో కాదు, బయట నుంచి మన జీవితానికి ఈ శరీరం నిలబడాలంటే ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి? గాలి, ప్రాణవాయువు. ప్రాణము నిలబడాలంటే మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటంటే గాలి. గాలి లేకుండా ఒక 2-3 గంటలు, ఒక అరగంట, 10 నిమిషాలు, 5 నిమిషాలు బ్రతికిన వారు ఎవరైనా ఉన్నారంటారా? లేరు. 5 నిమిషాల కంటే తక్కువ బ్రతికిన వారు ఉన్నారు. ఆ గాలిని ఆపుకుని, అదైనా అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఆ యొక్క ఏదైనా ప్రయోగాలు లేకపోతే ఇంకోటో చేయటం ద్వారా వాళ్ళు బిగబట్టుకుని నిలబడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు కదా. కానీ జీవితంలో ముఖ్యమైన ఆధారమైన ఈ గాలిని పీల్చకుండా బ్రతికిన వారు ఎవరైనా ఉన్నారంటే లేరు, బ్రతకరు. ఇది ఎలా అయితే మన జీవితానికి అర్థమవుతుందో, ఎలా అయితే ఇది మన దృష్టికి అనుకూలంగా కనబడుతుందో, లేకపోతే ఇది ఈ శరీరానికి శక్తిని ఎలా అయితే ఇస్తుందో, ఈ శరీరం బ్రతకడానికి ఉపయోగంగా ఉందో, ప్రార్థన అనేది మన జీవితానికి, ఏ జీవితం అంటే క్రైస్తవ జీవితానికి ఆయువు పట్టు లాంటిది, ఒక బలమైనది అని మనం యోచించాల్సిన అవసరత ఉంది. అయితే చాలామంది ఎందుకు ప్రార్థన చేస్తున్నారో, ఎందుకు ఏమడుగుతున్నామో, ఏది అవసరమైందో ఆ విషయాలు తెలియక, ప్రార్థనలో ఉన్న విశ్లేషత, ప్రార్థనలో ఉన్న విశిష్టత, ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యత అర్థం కాక ఏం ప్రార్థన చేస్తున్నామో, ఎలా ప్రార్థన చేస్తున్నామో తెలియక ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ప్రార్థనలో ఏ పరిస్థితులు ఉన్నాయో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థనలో ఏ పరిస్థితులు మనకి దేవునితో ఉంటున్నాయో మనం ఆలోచిద్దాం. మొదటగా ప్రార్థన అనేది దేవునితో సన్నిహిత సంబంధం కలిగి మనం బ్రతకడానికి ఒక ఉపయోగకరమైన ఒక మార్గం. ఏంటంట? ప్రార్థన అనేది దేవునితో సత్సంబంధం కలిగి ఉండడానికి ఒక మార్గం అంట.
ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం కదా. మాట్లాడకపోతే మనుషుల మధ్య ఏముండదు, సంబంధాలు ఉండవు, సాన్నిహిత్యం ఉండదు కదా. మాట్లాడకుండా తెలియని వ్యక్తిని ఒక వ్యక్తిని చెప్పండి నాకు, మీరు మాట్లాడకుండా, మీరు వారితో మాట్లాడకుండా బాగా సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తిని చెప్పండి అంటే మీరేమంటారు? ఏంటండి నేను ఎప్పుడూ మాట్లాడకుండా తెలిసిన వ్యక్తి గురించి ఎలా చెప్తాను మీకు అని అంటారు మీరు. ఎవరి గురించైనా మనకు తెలిస్తేనే, మాట్లాడితేనే, వారితో సంభాషిస్తేనే వారికి మధ్య మనకు ఉన్న మధ్య సంబంధం బలంగా ఉంటుంది. ఎవరి గురించైనా చెప్పాలనుకోండి, సురేష్ గారి గురించి ప్రసాద్ గారిని అడగాలన్నా, ప్రసాద్ గారి గురించి సురేష్ గారిని అడగాలన్నా, వారిద్దరూ సంఘంలో ఒక పరిచారకులుగా ఉంటున్నారు, సంఘంలో సభ్యులుగా ఉంటున్నారు, వారిద్దరి మధ్య సంభాషణ ఉంటుంది. అలాగనే స్త్రీల్లో సంభాషణ లేకుండా వారంటే వీరికి అర్థం కాదు, వీరంటే వారికి అర్థం కాదు. ఆ అర్థం కాని స్థితిలో వారి మధ్య ఏముండదో తెలుసా? సాన్నిహిత్య సంబంధం ఉండదు. కానీ ప్రార్థన ద్వారా మనకి దేవునితో ఏమి ఏర్పడుతుందంటే సాన్నిహిత్య, అంటే దగ్గర సంబంధం, చాలా దగ్గర సంబంధం. ఇది ఆత్మ సంబంధమైన సంబంధం. ఎలాంటిదండి? ఆత్మ సంబంధమైన సంబంధం. ఇప్పుడు శరీరంతో ఉన్న సంబంధం ఎలాంటిదంటే కొంతకాలం ఉంటుంది, మళ్ళీ అది విడిపోతుంది, అది వదిలేపోతుంది. భార్యాభర్తల మధ్య సంబంధం ఉందనుకోండి, ఆ భర్త బ్రతుకున్నంత వరకే ఆ భార్యకి, ఆ భార్య బ్రతుకున్నంత వరకే ఆ భర్తకి సాన్నిహిత్య సంబంధం ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రుల మధ్య అదే, తల్లిదండ్రులు ఉన్నంతకాలం పిల్లలతో, పిల్లలు ఉన్నంతకాలం తల్లిదండ్రులు, వారి మధ్య సాన్నిహిత్య సంబంధం ఉంటుంది. అలాగే స్నేహితుల మధ్య ఆ స్నేహం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆ సంబంధం, ఆ సాన్నిహిత్య సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే ఇవి దూరం అవుతాయో, విడిపోతాయో, ఆ సంబంధం తెగిపోద్ది. ఇది ఎలా అయితే మనకు అర్థమవుతుందో, ఇది ఎలా అయితే మనకు తెలుసో, దేవుని విషయంలో కూడా మనం ఆలోచిస్తే, ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ మనం జీవితం గడుపుతామో అప్పుడు దేవునితో మన సాన్నిహిత్య సంబంధం తెగిపోదు, ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా? ఈ ప్రార్థన సాన్నిహిత్య సంబంధం ఎప్పటి వరకు ఉపయోగపడుతుందో తెలుసా? దేవుని దగ్గర చేరేంత వరకు. ఈ ప్రార్థన ఎప్పటి వరకు చేయాలి? ఈ ప్రార్థన ఎప్పటి వరకు చేయాలి? మరణించే వరకు చేయాలి. భూమి మీద జీవిస్తున్నంత కాలము గాలి అయితే ఎలా అయితే పీలుస్తున్నామో మనకి తెలియకుండానే, ఇది ఒక భాగం. గాలి మనకు తెలియకుండా ఏమవుతుంది? లోపలికి వెళ్తుంది, వస్తుంది. నేను మాట్లాడుతున్నాను కదా, మీరు ఇప్పుడు వింటున్నారు కదా, మర్చిపోయారు, మీరు గాలి పీలుస్తున్నామని మర్చిపోయారు కదా. నేను కూడా మర్చిపోయాను, కానీ జరుగుతుంది. అలా ఉండాలంట ప్రార్థన. దేవునితో నీ సంబంధం అంతలా ఉండాలంట. అలా ఉండగలిగితే నీ ఆత్మీయ జీవితం చాలా బలపడుతుంది. దేవునితో నీ సంబంధం పటిష్టంగా ఉంటుంది. పటిష్టమైన సంబంధం మధ్య వేరొకరు ఎవరు వచ్చినా ఆ బంధం తెగిపోదు. దేవునికి నీకు ఆ మధ్య ఆ సంబంధం ఉండాలి. వేరొకరు ఎవరు చేరతారండి? ఎవరో చేరరు అని అనుకోవడం మనం కాదు. ఎవరు చేరే వాళ్ళు ఎవరున్నారు మన మధ్య? దేవునికి మనకి మధ్యన ఎవరు ఉన్నారు? ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా మనకి బాగా పరిచయం, మనందరికీ బాగా పరిచయం. అప్పుడప్పుడు మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడి వెళ్తూ ఉంటారు సాతాను. ఎందుకంటే దేవునికి మనకి మధ్య సంబంధాన్ని తెంపేయడానికి ఎంతగానో ఆసక్తిగా చూస్తూ ఉంటాడు అతను. అందుకే వాడిని అపవాది, సాతాను అని అనేక పేర్లతో పిలువబడ్డం మనం చూస్తాం. చూద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి తీద్దాం. ఇర్మియా గ్రంథము నేను నీకు ఉత్తరం ఇచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఏంటంట? నాకు మొరపెట్టు, అంతే కదా. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు. ఏమండి? గూఢమైన సంగతులు అంటే ప్రపంచానికి, మనిషి జాతికి, ఈ మానవ మెదడుకి, లోకంలో బ్రతుకుతున్న వారికి అర్థం కాని సంగతులు. ఏమున్నాయి అర్థం కాని సంగతులు? దేవునితో మాట్లాడితే మనకి లోకానికి అర్థం చేసుకోలేని సంగతులు ఏమున్నాయి? సైన్స్ ఉందంటే ఈరోజు ప్రపంచంలో
అత్యున్నత స్థానంలోకి వెళ్ళిపోయింది. ఏంటది? సైన్స్, టెక్నాలజీ. ఏదైనా చెప్తుంటే అది చేసి చూపించేస్తుంది. ఫోన్ ఉందనుకోండి, నాకు పలానా వస్తువు గురించి తెలియజేయాలండి, మాట్లాడితే తీసుకుని చెప్పేస్తుంది. ఎంత అద్భుతంగా ఉంది ఈరోజు టెక్నాలజీ. కానీ ఫోన్లో కూడా తెలియని విషయం, ఫోన్కి కూడా ఈ టెక్నాలజీ కూడా తెలియని సంగతి ఏంటో తెలుసా? పరలోకం గురించి. ఈ గూఢమైన సంగతి ఎలా అర్థమవుతుందంటే, దేవునితో మనం సంభాషించడం ద్వారా. నన్ను అడుగు, నేను నీకేం చేస్తాడంట? గూఢమైన సంగతులు తెలియజేస్తాడంట. ఇప్పుడు దేవుని గురించి కానీ, దైవ సంబంధమైన విషయాల గురించి కానీ ఈ లోక టెక్నాలజీ ఎంతవరకు చెప్పగలదు? మనుషుడు మాట్లాడే స్థితిని మాత్రమే చెప్పగలదు. అంతేనా? అనుభవపూర్వకంగా చెప్పగలదా? ఈ లోక టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది కదా, అనుభవపూర్వకంగా పరలోకం గురించి కానీ దేవుని గురించి కానీ చెప్పమానండి, ఏం తెలీదు. మరి ఎలా అర్థమవుతుంది? దేవునితో నువ్వు కలిగిన సంబంధం, ప్రార్థన ద్వారా, ఆయన అడిగే ద్వారా. నువ్వు నాకు మొర్రపెట్టు. అసలు మనం అడిగింది ఎప్పుడు? అబ్బాయి నేను ప్రార్థన చేస్తున్నానండి అంటారు చాలామంది. ఏం ప్రార్థన చేస్తున్నావు? ఎలా ప్రార్థన చేస్తున్నావు? నువ్వు అడుగు. ఏం ప్రార్థన చేస్తున్నావు? నాకు లేనిది అడుగుతున్నానండి. మంచిదే. లేనిది అడుగుతున్నావు, మంచిదే. లేనిది అడుగుతున్నావు? లేనిది ఏది అడుగుతున్నావు? లేనిది ఏంటంటే శరీరానికి కావాల్సినవి లేని అడుగుతున్నావు, అంతే కదా? శరీరానికి లేనివి అడుగుతున్నావు, మంచిదే. మరి శరీరానికి లేనివి అడిగే నీవు అక్కడతో ఆగిపోతే గూఢమైన సంగతులు ఎలా అర్థమవుతాయి? అంతే కదా? గూఢమైన సంగతులు అడగాలంటే, కావాలంటే, తెలియాలంటే నువ్వేం అడగాలంటే ఆత్మ సంబంధమైనవి అడగాలి. శరీరం కనబడుతుంది, శరీరం గురించి అడిగేస్తున్నాం. ఆత్మ కనబడుతుందా అంటే కనబడట్లే, దాని గురించి అడగడం మానేస్తున్నాం. అందుకే ఆత్మలో ఏం కనబట్టలేదో తెలిసి ఈరోజు ప్రపంచానికి, క్రైస్తవుల్లో తేటతల్లమైన మంచి సుగుణం కనబట్ల. దేనిలో? ఆత్మలో. అందుకే ఆత్మ ఏమైపోయిందంటే మొత్తం బక్క చిక్కిపోయింది. మనిషి మాత్రం ఎలా ఉన్నామంటే ఏంటమ్మా లావ్ అయిపోతున్నావు? ఏమంటే తెలియట్లేదండి నాకు. ఏమయ్యా లావ్ అయిపోతున్నావంటే లావ్ అయిపోతున్నాను అంతే. డాక్టర్లు అడుగుతుంటే లావ్ అవ్వద్దండి అని చెప్తున్నారు. లావ్ అవ్వాల్సింది ఏంటంటే శరీరం కాదు. ఎంత లావ్ అయిపోయామనుకోండి అంత బలహీనత పెరిగిపోతాయి. డాక్టర్లు అంటున్నారు ఎంత బరువు పెరిగితే అంత మీకు బలహీనత కలుగుతుంది, ఎంత తేలికైన శరీరం నువ్వు కలిగి ఉంటే అంత ఆరోగ్యంగా ఉండగలుగుతావు అంటున్నాడు డాక్టర్. అయితే ఆత్మలో మాత్రం ఏమైపోతున్నామో తెలుసా? బక్క చిక్కిపోతున్నాం. సన్నం ఉండాలి కానండి, బాగా బక్క చిక్కిపోకూడదు కదండి. సన్నంగా ఉండాలి వ్యక్తి, కానీ బాగా ఏదో ఎముకలు కనపడే అంత సన్నంగా ఉంటే బాగుండదంటారు మీరు, సన్నం అంటారు, దాన్ని బక్క చిక్కిపోవడం అంటారు. ఉపయోగం లేనిది, అది బలహీనమైపోయేది. అక్కడ కూడా అనారోగ్యాలు వచ్చేస్తాయి. అందుకే దేవుని ఎదుట ఎంతవరకు ఉండాలో ఆ బలాన్ని పొందుకోవడానికి, ఆ ఆత్మీయస్థితిని పొందుకోవడానికి, నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మలో ఉండాల్సిన శక్తి నువ్వు పొందుకోవాలంటే దేవునితో సంభాషించాలి, దేవుణ్ణి అడగాలి, దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడే సమయం అంత గొప్పదండి. ఎవరైనా ప్రైమ్ మినిస్టరో, ఎమ్మెల్యేనో, లేకపోతే ఎంపీనో నీ దగ్గరకు వచ్చి కలెక్టరో మాట్లాడతానంటే నువ్వు ఎంత సమయం ఇస్తావు? నువ్వు? కానీ టైం దొరకదు కానండి. వాళ్ళు మన పక్కన కూర్చుని మాట్లాడితే ఎంతసేపు అయినా మాట్లాడతాం కదా. ఎన్నో విషయాలు చెప్పేస్తామండి. మా ఊరిలో రోడ్లు లేవండి, మా ఇంటికి మరుగుదొడ్లు లేవండి, మా ఊరికి స్కూల్లో అది లేదండి, లేకపోతే మా ఊరిలో ఇదిగోండి ఈ ప్రక్రియ లేదండి, నీళ్ళు రావట్లేదండి. ఏం చెప్తాం? మరి ఆత్మలకు తండ్రి అయిన ఆయనతో, దేవునితో నీ సంభాషణ ఏం చెప్తున్నావు? ఎప్పుడైతే శరీర క్రియల గురించి మాట్లాడతామో లోకంలో వ్యక్తులతో, అయ్యే మాటలు ఆయనతో చెప్తాం. అయ్యా, నా ఆత్మీయ జీవితం ఎలా ఉందో ప్రశ్నించుకోగలిగే స్థానము నాకు దయచేయనని నేను అలా ఉంటున్నాను లేదా? నువ్వు కోరుకునే విధంగా నేను నా బ్రతుకుందా లేదా అనే విజ్ఞాపన మన దగ్గర ఉందా? నాకు అది లేదు, నాకు ఇది లేదు, నా పరిస్థితి ఇలా ఉంది, నీకు తెలీదా? ఎప్పుడు ఇస్తానని ఇది నాకు
నా ఆత్మీయ జీవితంలో నేను కావాల్సింది ఉండాల్సింది నేను అంతవరకు ఉంటున్నాను నాకు తెలియజేయను ఆయన అని అడిగే వ్యక్తులు, అడిగే పురుషులు, స్త్రీలు ఎక్కడున్నారు దేవుని దగ్గర? దేవుడు అదే అంటున్నాడు ప్రార్థనలో. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ సాన్నిహిత్య సంబంధం కలిగి ఉంటావు ప్రార్థన చేస్తున్నప్పుడు. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే అన్నిసార్లు దేవునితో నువ్వేమనుకుంటావు? సత్సంబంధం కలిగి ఉంటున్నావు. ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాం మనం? ఎన్నిసార్లు చేస్తున్నాం? ప్రార్థనతో గడిపే వ్యక్తులు చాలామంది తక్కువగా కనపడుతూ ఉంటారు మనకి మన జీవితంలో. చాలామంది ఇంతకుముందు ఏమని చెప్పారంటే ప్రార్థన అవసరమా, పనే చేయాలి అని. అసలు పని చేయాలంటే ప్రార్థన మొదట ఉండాలి. నీ పని జరగాలంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకుండా పని చేసామనుకోండి, దేవునికి ఇష్టకరంగా ఉన్నదో లేదో ప్రశ్నించుకోవడానికి అసలు నీ ఆలోచనే పుట్టదు. నీ ప్రార్థన లేదనుకోండి, దేవుని విషయాలు మన జీవితంలో ఫలింపవు. దేవుడు చెప్తున్న మాటలు మన జీవితంలో ఫలించుకోవడానికి ప్రార్థన లేకుండా వచ్చేసామనుకోండి, ఇదిగో దేవుని మాటలు కూర్చున్నాం వింటున్నాం, ఏమి ఉండదు. మీరు వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుని వచ్చారా? మనం ప్రశ్నించుకుందాం. మీకు మీరు అడగండి, ఏం ప్రార్థన చేశారు? అయ్యా నా ప్రయాణంలో తోడేయండి, మంచిదే. మళ్ళీ సంఘానికి వెళ్ళినప్పుడు ఏ ప్రార్థన చేస్తున్నారు? ఇంటికి సంఘానికి వెళ్తున్నానైనా ప్రయాణంలో తోడేయుండు, మంచి వాతావరణం ఇవన్నీ అడుగుతున్నారు కదా. ఈరోజు నాతో నువ్వు మాట్లాడు అని అడిగారా ప్రార్థనలో? మీరు ఆలోచించండి. ఈరోజు నాయన నువ్వు నాతో మాట్లాడాలి సంఘంలో, ఈరోజు నా జీవితంలో ఏ లోటు ఉందో అది నాకు తెలియజేయి అని అడిగారా ప్రార్థన చేసినప్పుడు? ఉదయాన్నే లేస్తాం, అయ్యా ఈరోజు నాకు కావలసినవన్నీ తెచ్చేయి, రాత్రంతా కాపాడు నీ స్తోత్రం, ఈరోజంతా నన్ను కాపాడు, తోడయ్యుండు అని ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ నాయన నీకు ఏదైనా విరుద్ధమైన భావాలు ఈరోజు నేను చేయాల్సిన పరిస్థితి వస్తే వాటి నుంచి నన్ను దూరం పరచు అని ప్రార్థన చేస్తున్నామా? సాన్నిహిత్య సంబంధం అంటే అదేనండి. దేవునితో సత్సంబంధం కలిగి ఉండడం అంటే అదే. చూడండి, అదే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం చూడండి. మీరు నాకు మొర్ర పెట్టుదురేమోనని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. దేవుని కనుగొంటారంట. ప్రపంచంలో ఈనాటికి చాలామంది దేవుణ్ణి కనుగొనేవారు లేరు. వెతికితే దొరుకుతాడంట దేవుడు, వెతికితే దొరకందంటూ ఏది లేదంటారు లోకం. వెతికితే దేవుడు దొరుకుతాడు, నేనే దొరుకుతానంటాడు ఆయన. ఎక్కడ వెతుకుతున్నాం? మన అవసరాల్లో వెతుకుతాం దేవుణ్ణి, మన అక్కర్లో వెతుకుతాం దేవుణ్ణి, మన బాధల్లో వెతుకుతాం దేవుణ్ణి. కానీ మన ఆత్మీయ జీవితంలో పెరుగుదలకు, మన ఆత్మీయ జీవితాన్ని భద్రతకు, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి వెతకం దేవుణ్ణి. ఎలా వెతకాలంటే దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో. ఎలా వెతకాలి పూర్ణ హృదయంతో అంటే? పూర్ణ హృదయం ఏం కోరుకుంటుందో తెలుసా? నీ మనసుకు కలిగిన వాటిని, నీ హృదయానికి కావలసిన వాటిని కోరుకుంటుంది. సగం మనసు ఏం కోరుకుంటుందో తెలుసా? ఈ శరీరానికి కావాల్సిన వాటినే కోరుకుంటుంది. ఈ శరీరం కాపాడబడాలి. ఈ శరీరం లేకపోతే ఈ హృదయం ఎక్కడిది? హృదయం లేకపోతే ఈ శరీరం లేకపోతే ఆత్మ ఎక్కడిది? కరెక్ట్ కదా. మరి శరీరం కోసం కాపాడుకోవడానికి అడుగుతున్నావు కదా, ఈ శరీరాన్ని బ్రతికించేది మరి ఆత్మ. దానికోసం అడిగేది దేవుణ్ణి. నీ ఆత్మ కోసం దేవుణ్ణి ఏం అడిగో చెప్పండి, మీరు చెప్పండి. మీ ఆత్మకు కొదువైన వాటిని ఏది అడిగారు దేవుణ్ణి అడగండి, చెప్పండి మీరు నాకు. ప్రార్థనలో కష్టం. మనం ప్రార్థన చేస్తాం, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, వాళ్ళు బాగోవాలి, వీళ్ళు బాగోవాలి, మేము బాగోవాలి, పిల్లలు బాగోవాలి, మంచిదే, వాళ్ళందరూ బాగోవాలి. మొదటగా అసలు నువ్వు బాగోవాలి కదా. నువ్వంటే ఎవరు? మళ్ళీ ఆత్మ. మన ఆత్మ బాగోవాలంటే చూసారా, ప్రార్థన ముఖ్యమైనది. అంటే ఆత్మలో ఎలా ఉంటామంటే మన ఆత్మను పక్కకు పెట్టేస్తున్నాం, మన ఆత్మకు సంబంధించిన విషయాలు పక్కకు పెట్టేస్తున్నాం ప్రార్థనలో. శారీరక సంబంధమైన ప్రతి అడుగుతున్నాం, మంచిదే, అడగొద్దని నేను అన్నాను, అడగొచ్చు. కానీ ఆత్మ సంబంధమైన వాటిని విడిచి శారీరక సంబంధమైన వాటిని మాత్రమే అడిగితే
అది ఏమాత్రము దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదు. అలాంటి మొర ఆలకించి చేసిన కార్యాలు ఏదో జరిగిపోయినాయి అని అనుకోవడం అది మన ఆలోచన మాత్రమే, కానీ దేవుని ఆలోచన కాదు అంటున్నాడు దేవుడు. ప్రార్థన గురించి ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. ఒక భక్తుడు ఎలా ప్రార్థన చేస్తాడో ఒకసారి ఆలోచిద్దామా? కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండట్లేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీయందు నమ్మిక ఉంచిరి, వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీయందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరి. ప్రార్థన చేసిన వారికి ఏమైందంట? మొదట ప్రార్థన చేస్తున్నాడంట, ఇలాగా పగలు చేస్తున్నాడంట, రాత్రులు చేస్తున్నాడంట. అయినా వింటలేదేంటి దేవా అంటున్నాడు దావీదు గారు. ఎందుకని? దావీదు గారు మొర ముందు ఎందుకు వినలేదో తెలుసా? దావీదు గారు చేసే పాపం దేవునికి ఆయనకి అడ్డుగా వచ్చేసినాయి అంట. మన ప్రార్థన ఎప్పుడైతే దేవునికి వినబడదో చెప్పనా, ఎప్పుడు వినడో చెప్పనా, దానికి సమాధానం ఎప్పుడు ఇవ్వడో చెప్పనా, పాపము చేస్తూ ప్రార్థన చేస్తే. దావీదు గారు అలాగే చేశారు. కానీ అంటున్నాడు కింద, నా పితరులు చేసినప్పుడు నువ్వు వారి మొర ఆలకించి, చూడండి, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ఎలాగా? ఆయన మీద నమ్మిక ఉంచిన వారిని ఆయన ఏం చేయడంట? సిగ్గుపడేటట్లుగా ఆయన ఉండడం. వారు సిగ్గుపడేటట్లుగా వారి పట్ల చేయకుండా దేవుడు ఉండడు. సిగ్గుపడే తత్వాన్ని దేవుడు వారికి ఇవ్వడంట. ఎప్పుడు ఇవ్వడు? దేవునితో సత్సంబంధం కలిగి, సాన్నిహిత్య సంబంధం కలిగి బ్రతికినప్పుడు, అలా ప్రార్థన చేసినప్పుడు. చూడండి, కొంతమంది ప్రార్థన చేసిన వాళ్ళు, తండ్రి స్తోత్రం నాయనా, వందనాలు నాయనా, తెలుసు అంతా నీకు, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను, నువ్వు చేయాలని అయిపోయింది. ప్రార్థన ఎలా చేస్తుంటారో, దేవానికి స్తోత్రం, వందనాలు, కాపాడుతున్నావు, స్తోత్రం, అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అంతే. ఏంటి ప్రార్థన? చిన్నపిల్లలు కూడా అలా చేస్తుంటారు కొంతమంది ప్రార్థన. నాకు అది ఇయ్యి, ఇది ఇయ్యి, చదువు ఇయ్యి, జ్ఞానం ఇయ్యి, ఇలా వెళ్ళిపోతుంది. ఇలాగే నా ప్రార్థన అంటే, ప్రార్థన ఎలా చేయాలంటున్నాడు దేవుడు? సత్సంబంధం కలిగి, అంటే మీ నాన్నతో కానీ, నీ భార్యతో కానీ, నీ భర్తతో కానీ, లేకపోతే నీ పిల్లలతో కానీ, నీ తల్లితో కానీ మాట్లాడతావు. ఏం జరిగిందో తెలుసా? కూర్చో రా. ఎలా మాట్లాడతావు? రా కూర్చో నాతోటి కాసేపు మాట్లాడతా, నీకు చెప్తాను విషయం ఏం జరిగిందో. ఏమైంది బాబా అంటే, ఏం జరిగింది చెప్తాను రా అంటావు. అంతేగాని అక్కడ ఏం జరిగిందంటే ఇది అయిపోయింది, ఏం చెప్పావురా నువ్వు అంటే కుదురుతుందా? అలా నానా అక్కడ ఏం జరిగింది అర్థమైందా? ఏమన్నా అర్థమైందా మాట్లాడింది? దేవునితో మాట్లాడేది కూడా స్పష్టంగా, దేవుని అడిగేది కూడా స్పష్టమైనదిగా ఉండాలి. దేవుడు కోరుకునే విధంగా అడగాలి. నువ్వు దేవుడిని అడిగేవి ఏం అడగాలంట? ఆత్మ సంబంధమైనవి అడిగితే ఈ శరీరానికి కావాల్సినవన్నీ ఇస్తాడంట ఆయన. బట్టలు లేవా? నువ్వు అది అడగకూడదు. నీకు స్థానం లేదా, లేకపోతే ఇంట్లో కావాల్సిన వాటివి ఏమి లేవా, వాటిని నువ్వు అడగక్కర్లొద్దు. నీ ఆత్మ సంబంధమైన కొదుగా నీకు ఉంది. ప్రార్థన చేయలేకపోతున్నాను నాయన, నీ వాక్యం చదవలేకపోతున్నాను నాయన, నీ సన్నిధిలో ఎక్కువ శాతం కూర్చోలేకపోతున్నాను తండ్రి, నీ సన్నిధికి నేను సమయానికి రాలేకపోతున్నానైనా. ఇలా ప్రార్థన చేయి. అయ్యా, నీ వాక్యం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి, నేను నేర్చుకోలేకపోతున్నాను, నాకు తెలియజేయని ప్రార్థన చేయి. వాటితో పాటు నీ ఆత్మ సంబంధమైన అడిగావనుకో, శారీరక సంబంధమైన ఇవ్వడానికి ఏమాత్రం ఆయన వెనక తీయడంట. అది మనం అడగాల్సింది. అదే సాన్నిహిత్య సంబంధం. ఇంకా దేవునికి అడగడంలో ఇంకా ఎలా అడగాలో తెలుసా? చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం.
ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. సరిపోద్ది. ఎలా చేయాలంట? ఆయన మీకోసం చింతిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. మీ చింత యావత్తు, మీ భారాలు, మీ ఇబ్బందులు, మీకున్న కష్టాలు ఎవరికి అప్పగించాలి? కానీ మనం ఏమనుకుంటాం, ఇది ఎలా చేయాలో, ఇది ఎలా జరుగుద్దో, ఎంత బాధపడిపోతుంటామో. అప్పుడప్పుడు మనకి ప్రార్థన అవసరం కోరుతుంటారు, అయ్యా నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు ఇది మంచిదే. కానీ ఆ ఇబ్బంది కోసం ఎంత తపన పడుతుంటారో చూడండి. ఎంతగానో ఆలోచించేసి మనల్ని అడుగుతుంటారు. మన ఆత్మ సంబంధమైన వాటికి అయ్యా నేను ఎప్పుడైనా చూస్తూ ఉంటాను, నా ఆత్మీయ జీవితంలో నేను దేవునితో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని అడిగేవారు ఎక్కడైనా ఉన్నారా? అయ్యా దేవునితో నేను వాక్యము చదవడానికి, లేకపోతే వాక్యము వినడానికి, లేకపోతే వాక్యంతో నా జీవితం ముందుకు కొనసాగించడానికి ఈ విధమైన సంబంధమైన ఆలోచనలు నాకు రావట్లేదు, వాటి నిమిత్తం ప్రార్థన చేయి అని ఎవరైనా ఎప్పుడైనా అడిగారు? ఎవరినైనా చెప్పండి. ఈ ప్రార్థనలు అయితే మనం అడగట్లే, మన అవసరాలు అడుగుతున్నాం. అవసరాల కంటే ప్రాముఖ్యమైనవి, అత్యవసరమైనవి ఇవి. మన ఆధ్యాత్మిక జీవితం బాగుందనుకోండి, శారీరక జీవితం కూడా బాగుంటుంది. మన భారాన్ని ఆయన ఎదురు పెట్టాలి. అసలు ఈ భారాల్లో అందుకే లోక పాపమును మోసుకొని పోవు గొర్రె పిల్ల అన్నాడు యేసుక్రీస్తు వారి గురించి. భారం అంతా ఎవరు మోసుకెళ్ళిపోతారు? ఏ భారం? ఆయన పాప భారం మోసుకెళ్ళిపోతున్నాడు. అసలు పాపం గురించి ఆలోచించట్లేదు అందుకే మనిషి జాతి అనుకుంటున్నాను నేను. మన పాపం మనం మొయ్యాల్సి అనుకోండి, మొయ్యగలదాం? అసలు మన పాప భారాన్ని మనం మొయ్యాలనుకోండి, మొయ్యగలమా? సతమతం అయిపోతాం. సతమతం కాదు, అసలు ఈ లోకంలో జీవించడానికి కూడా ఒప్పుకోలేరు కొంతమంది. అందుకే చాలామంది ప్రాణాన్ని తీసుకుని చనిపోతున్నారు. ఎందుకని? పాప భారం చాలా కష్టమైనది, మనం తీసుకోలేనిది. అది సులువు అయిపోయింది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. కానీ మన ఈనాటికి కూడా చాలామంది ఆ భారం విషయమై విజ్ఞాపన చేయట్లేదు. ఏ భారం? మన భారాలు, ఆత్మ సంబంధించిన భారాలు. చూడండి, కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. ఎవరి మీద? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. మనం చాలాసార్లు చాలామంది కష్టాలు చెప్తాం, బాధలు చెప్తాం, మనకున్న పరిస్థితులు చెప్తాం. తీరుస్తారు వారు? తీర్చరు. అయినా కూడా కొంతమందికి చెప్తాం. ఎందుకని? మనం అనుకుంటాం వాళ్ళకి చెప్తే చాలామంది అనుకుంటారు మనకు నోట్లో ఉన్న ఈ సంగతి, మన హృదయంలో ఉన్న సంగతి బయట చెప్పేస్తే భారం తగ్గిపోద్దండి అంటారు. మనుషులు చెప్తే భారం తగ్గదు చెప్పాలనుకుంటే. ఎవరి గురించి అయినా చెప్పామనుకోండి, అది ఇంకా పెద్దదై మనకే నాశనం తెచ్చే అవకాశం ఉంది. ఏదైనా విషయం ఉందనుకోండి, చెప్పకూడని సంగతి ఉందనుకోండి, చెప్పమనుకోండి, ఏమవుద్ది? మనకది మళ్ళీ బాధని తెచ్చిపెడతావు. నువ్వు అలా పలానా ఆయనకి చెప్పావంట కదా, ఎందుకు చెప్పావు? నీ మీదకి మళ్ళీ గొడవకు వస్తారు. కానీ నీ భారం దేవుని మీద మోపు. భారం అంతా ఎవరి మీద మోపాలి? ఏ భారం అది? ఆయన ఏ భారం మోసాడు? యేసుక్రీస్తు వారు ఏ భారం మోసాడు? పాప భారం. ఎలా? సిలువ మోస్తూ మన భారాన్ని చూపించాడు ఆయన. ఆయన మీద మోపితే మన భారాన్ని ఆయన తీరుస్తాడు. మనకు తెలియకుండానే, మనకు అర్థం కాకుండానే, మనం ఆలోచించకుండానే, మన ఈ యొక్క హృదయానికి ఆలోచనకు పుట్టదు, తట్టదు. మన భారం అంతా ఆయన మీద మోపాలంట. ఎలా మోపాలంటే నీ ప్రార్థన ద్వారా, నువ్వు అడగడం ద్వారా. నువ్వు అడగకపోతే లోక సామెత అమ్మైనా పెట్టదంటారు. దేవుణ్ణి కూడా నువ్వు అడగాలి. ఏమంటే దేవుడికి తెలియదండి ఇవన్నీ చాలామంది అంటారు. దేవుడికి ఇవన్నీ తెలియదండి, ఎందుకు ఇవ్వడండి? ఇస్తాళ్ళండి. మీ నాన్న అడగపోతే పెన్సిలే కొనివ్వడు కదా,
మీ నాన్న అడగకపోతే ఒక పెన్నే పట్టుకురాడు కదా. నీ తండ్రిని అడగకపోతే నీకు కావలసిన వాటిలో ఏ వస్తువైనా ఇవ్వడు కదా. మరి నువ్వు దేవుణ్ణి తలుస్తున్నావు, దేవుడు ఇస్తాడు కరెక్టే, కానీ అడగకుండా ఇస్తే విలువ ఉంటుందా చెప్పండి నాకు. అడగకుండా ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకోండి, మీకు విలువ ఉంటుందా? ఒక వస్తువు గురించి అడుగుతున్నారు, ఒకరోజు అడిగారు, 2 రోజులు, సంవత్సరం అడిగారు. అందుకే కొన్ని సందర్భాల్లో మీకు వెంటనే మీరు అడిగిన దానికి సమాధానం రాదు. ఎందుకంటారు? మీరు అనుకుంటున్నారు దేవుడు చేయట్లేదండి నేను అంటే ఇష్టం లేదా, లేకపోతే ఇంకోటి అనుకుంటారు. దేవుడు చేయకపోవడం కారణం ఏంటి ఒక విధంగా వెతికితే మీకు దాని విషయమై విలువను చూపించడానికి, ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో దాని విలువను మీకు చూపించడానికి, అంతే కదా. పిల్లల్ని అడుగుతున్నారు, అడగకుండా పిల్లల్ని ఇచ్చేసారనుకోండి, ఎలా ఉంటుంది మీకు? మామూలుగా జెనెటికల్గా మనిషి మానవ సంబంధంగా లోకల్ ఎలా మాట్లాడుకుంటారంటే, ఏమంటే స్త్రీ పురుషులకి కలయిక ద్వారా పిల్లలు వస్తారు, అది మామూలే అండి అంటారు. పిల్లలు లేరండి, అడుగుతున్నారు, సంవత్సరాలు జరుగుతున్నాయి. ఎలా ఉంటుంది మీకు? ఒక్కసారి మళ్ళీ ఏదో టైంలో కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు అనుగ్రహించి బిడ్డనిచ్చాడు అనుకోండి, మీకు అప్పుడు తెలుస్తుంది బిడ్డ యొక్క, అవునా కాదా? చెప్పండి అమ్మా, తెలుస్తుందా తెలియదా? అదే అంటున్నాడు. అందుకే దేవుడిని అడగడం, దేవుడిని అడిగే విషయంలో మనం ఏమాత్రము వెనక్కి వెళ్ళిపోయి ఇస్తాడులే దేవుడు, ఎందుకు ఇవ్వడో, నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు, నేను ఎంత భక్తిగా బ్రతుకుతున్నాను, నేను ఎంత నీతిగా బ్రతుకుతున్నాను, నేను అడగకపోయినా ఇవ్వడా, ఎందుకు ఇవ్వడో? ఈ సంబంధం ఈ విధంగా మనం దేవుని ఎదుట ఉండకూడదు, అడగాలి. మీ భారమంతా యెహోవా మీద మోపండి, ఆయన మీకు అనుగ్రహిస్తాడంట. శాంతిని చూడండి, మరొక మాట కూడా చూద్దాం. శాంతి సమాధానాలు మీ ప్రార్థన ద్వారా మీకు చేరతాయి అంటున్నాడు దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. దేవునికి ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం, వాటన్నిటిలో చేస్తున్నప్పుడంట మీ విన్నపములు దేవునికి తెలియజేయడి, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన ఏంటది? చదవండి అమ్మా. సమస్త జ్ఞానముకు మించిందేంటి? సమాధానం, శాంతి. సమాధానం అంటే 2 విధాలుగా చెప్తాం మనం. సమాధానం 2 విధాలుగా చెప్తాం. ఒకటేంటి? జవాబును కూడా సమాధానం అంటాం. రెండవదేంటి? పరిష్కారం, రాజీ పడడం. సమాధానం అంటే రాజీ పడడం, అంతేకాదు పరిష్కారం దొరకడం. అంతేనా? మనం జవాబు కోసం జవాబుని ఎతకడానికి దేవుణ్ణి అడగడం లేదు. ప్రార్థన అనేది పరిష్కారం కొరకు. ఏ విషయాల్లో? మన ఆత్మకు సంబంధించిన విషయాల్లో. ఏ వెతకాలి? నా జీవితంలో నేను పొందాల్సిన పరలోకం గురించి నాకు తెలియజేయి పూర్తిగా. నా విశ్వాస జీవితాన్ని ఏదో ప్రార్థన చేస్తున్నాను, ఉంటున్నాను అన్నట్టుగానే ఉంటున్నాను. ఇలా ఉండకుండా నీ ఎదుట దేవా నీ ఎదుట ఎలా ఉండాలో నేను పూర్తి విశ్వాసాన్ని నాకు నేర్పించాయా అని అడగాలి. దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత, ప్రతి విషయంలోనూ శారీరక సంబంధమైన అడగొద్దా అంటే అడుగు, తప్పులేదు, నేను కాదని అనడు. దేవుడు ఇస్తాడు, దానికి కూడా సమయం ఉంది. నువ్వు అడిగినంత మాత్రాన అడిగిన వెంటనే ఇచ్చాడు. చాలామంది అనుకుంటారు నేను ప్రార్థన చేస్తున్నాను అయినా రావట్లేదు, అయినా జవాబు రావట్లేదు. ఏంటంటే ఆ జవాబు ద్వారా నీ జీవితానికి ఏదో ప్రాబ్లం ఉందేమో,
ఆ జవాబు ద్వారా నాకు ఎవరు ఒక ఆయన అన్నాడు, ప్రార్థన బండి 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 అని అడిగాడంట తండ్రిని. ఆగాడు ఇవ్వట్లే. ఎందుకు ఇవ్వట్లేదు? సమయం ఉంది దానికని. ఒక తండ్రి అయితే అడిగాడు కదా అని రెండోసారి అడిగినప్పటికే కొనిచ్చేసాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ బిడ్డ ఆ వాహనం మీద ప్రయాణం చేస్తూ యాక్సిడెంట్ గురై చనిపోయాడు. రెండవ తండ్రిని అడుగుతున్నాడు ఇంకొక బిడ్డ, ఇవ్వట్లే. ఆగుతున్నాడు. ఎప్పటికో పెళ్ళయ్యి టైంకో లేక కొనిచ్చాడు అనుకోండి. అప్పుడు ఆ బిడ్డ ఎలా ఉంటాడు చూసారా? ముందు ఇచ్చిన తండ్రి కోరిన వెంటనే ఇచ్చేశాడు. తద్వారా ఏమయ్యాడు అతను? పొందుకున్న వ్యక్తి ఏమైపోయాడు? మరణించి వెళ్ళిపోయాడు. దానివల్ల లాభం ఏంటి? ఆ వ్యక్తికి, పొందుకున్న వ్యక్తికి లాభం లేదు. అంటే ఏ సమయాలు ఏది ఇవ్వాలో, ఏ సమయానికి ఏది అవసరమో అది దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడో. నువ్వు అడుగు, తప్పలేదు. కానీ అందుకే అంటున్నాడు, ఆత్మ సంబంధమైనవి అడగాలి. ప్రార్థన విజ్ఞాపనల చేత మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి, భక్తి జీవితానికి, మన యొక్క దేవుని ఎదుట ఉండాల్సిన స్థితిగతులకు కావాల్సిన వాటిని అడగడానికి అలా ప్రార్థన చేయాలంట. దాని ద్వారా మనకేమొస్తుందంటే సమాధానం దొరుకుతుంది. సమాధానం అన్నాం కదా అని దేవుడు చెప్పిన దానికి అది అన్నీ ఇచ్చేస్తున్నాడండి. ఆ సమాధానం కాదు ఇది. పరిష్కారం అనే సమాధానం, శాంతి అనే సమాధానం. ఈ లోకంలో చాలామందికి లేనిది ఏంటో తెలుసా? శాంతి, సమాధానం. డబ్బు ఉందా? ఉంది. ఆరోగ్యం ఉందా? ఉంది. సంపన్నత ఉందా? ఉంది. ఆస్తులు ఉన్నాయా? ఉన్నాయి. కానీ శాంతి, సమాధానం వాళ్ళ జీవితాల్లో లేరా ఇలాంటి వాళ్ళు? అడగండి వెళ్ళి. అలాంటి స్నేహితుడు కానీ, అలాంటి ఉన్నతమ స్థితిలో ఉన్న స్నేహితురాళ్ళు కానీ మీకు మీ జీవితంలో ఉంటే వాళ్ళని అడిగితే చెప్పేస్తారు. అన్నీ ఉన్నాయి, నీకేంటమ్మా అంటామా? నీకేం తెలుసు నా బాధలు అంటారు. అంటే అర్థం ఏంటి? అన్నీ ఉన్నవాడికి కూడా ఏమున్నాయి? బాధలు ఉన్నాయంట. అయితే దేవుణ్ణి అడిగే వారికి ఏముండదో తెలుసా? బాధలు, భారాలు ఉండవు. ఎందుకు తెలుసా? శాంతిది ఆయన. అందుకే నా శాంతినే ఏమంటాడు ఆయన యేసుక్రీస్తు వారు? మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఎప్పుడు వెళ్ళాడైనా? యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మన కోసం మరణమైపోయి శాంతినిచ్చి వెళ్ళాడు. ఆ శాంతిని మాత్రం ఈనాటికి క్రైస్తవుడు కూడా పొందుకోలేకపోతున్నాడు. ఎందుకని తెలుసా? వెతకట్లా, అడగట్లా. ఏంటి? శాంతి, సమాధానం అడగట్లా. నాకెందుకు ఇవ్వో? నీకు పిల్లలు ఇవ్వరా దేవుడు? నీకు ఆస్తి ఇవ్వడా దేవుడు? ఆవిడెవరో అడిగితే రోడ్డు మీద అంట పడసీలిపోడంట బంగారం, నాకు తులం బంగారం కావాలని ప్రార్థన చేసిందంట. రోడ్డు మీద దొరికేసిందంట. నిజమా? మరి పోగొట్టుకున్న వ్యక్తి, తులం బంగారం పోగొట్టుకున్న వ్యక్తి విషయం అంటే ఒకరు ఒకరికి ఇస్తాడా దేవుడు? చెప్పండి, ఇది న్యాయమైన పద్ధతేనా? దేవుని దగ్గర దేవునితో ప్రార్థించి సంభాషించి న్యాయమైదేనా? కాదే. నిజమండి, ఇది మీకు పెడతానులే, వాట్సాప్లో పెడతాను. నిజమండి, ఇలాంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి. నా కార్డులో, ఏటీఎం కార్డులో డబ్బులు లేవని ప్రార్థన చేసిందంట. ఎన్ని వేలో కానీ వచ్చేసినాయి అంట. కార్డులో ప్రార్థన చేసేట్టుకెళ్ళి కార్డులు పెడతాయి. ఏంటి అలా కూడా వచ్చేస్తాయా? గ్యాస్ బండ, గ్యాస్ అయిపోతే ఏంటండి ప్రార్థనలో? దేవుణ్ణి అడిగి ఇయ్యా. ముఖ్యమంత్రినో, ప్రధానమంత్రినో, లేకపోతే మన మీద ఎవరైతే అధికారులుగా ఉన్నారో వాళ్ళని అడిగితే చేస్తారు కదా, ఇవన్నీ ఇవ్వగలరు కదా. మరి దేవుడు కూడా ఇస్తే ఒకరిని పాడు చేసి ఒకరిని బాగుపరచాలని దేవుడు చూస్తాడా? కాదు. దేవుడు వీళ్ళందరూ ఇవ్వలేని దాన్ని ఇవ్వగలడు. శాంతి, సమాధానం ఇది మనుషులు ఎవరు ఇవ్వలేరండి. మీరు ఇక్కడికి వచ్చి వింటున్నారు, మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను. మీరు ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నారు కదా, ఏం గుర్తున్నా మీ సమస్యలు మీ జీవితాల్లో చెప్పండి నాకు. ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు ఏదీ లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? శాంతి సమాధానాలతో మీరు ఉన్నారని అర్థం. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, మీరు వింటున్నప్పుడు మీ ఆలోచనలో బయటవేమీ లేవనుకోండి, మీరు ఎలా ఉన్నారో తెలుసా? మంచి పీస్ఫుల్ మైండ్తో ఉన్నారు. సైంటిస్టులు అంటారు, ఈ ఆరోగ్య సంబంధించిన నిపుణులు ఉంటారు కదా, మీరు ఎక్కువ ఆలోచించుకోకుండా ఉంటే, మీ ఆలోచనలు వ్యర్థంగా లేకుండా ఉంటే మీ జీవితం, మీ బ్రతుకు
బాగుంటుంది, ఎక్కువ కాలం బ్రతుకుతారు అంటాడు. అంటే అర్థమేంటి? శాంతి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఆలోచన లేకుండా బ్రతకడం అవుతుందా మనిషికి? కావట్లేదు. కానీ ఎక్కడవుతుందో తెలుసా? దేవుని మందిరాల్లో, లేకపోతే దేవుని సన్నిధానంలో దేవుని ప్రార్థించేటప్పుడు జరుగుతుందండి. అది దేవుని ప్రార్థించేటప్పుడు ఏమొస్తుందండి? శాంతి సమాధానంలో. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 15వ వచనం. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు. సరిపోద్దండి. నా నోటి పెదవుల నుంచంట ఆయన స్తుతిని ప్రచురపరిచేది. ఎలా స్తుతిని ప్రచురపరిచేది? వాక్యం చెప్పడం ద్వారా ప్రచురపరుస్తాం, పాట పాడడం ద్వారా ప్రచురపరుస్తాం. దేవుని స్తుతించడం ఎలాగా? దేవా, నాకు ఇచ్చిన ఈ జీవితం, నాకు ఇచ్చిన ఈ బ్రతుకు, నాకు ఇచ్చిన ఈ సమయం, ఈ నిమిషం, ఈ సెకను చెప్పండి. నిజంగా దేవుడు నన్ను అడిగితే మాత్రమే నీకు ఆయుష్ని ఇస్తాను, నన్ను అడిగితే మాత్రమే నువ్వు బ్రతుకుతావు, ప్రతి గంటకి నన్ను అడగాలి, ప్రతి అరగంటకి అడగాలి, ప్రతి నిమిషానికి అడగాలన్నాడు అనుకోండి. ఎంతమంది బ్రతుకుంటాం చెప్పండి? ఎంతమంది బ్రతుకుంటాం? చూసారా, మనం ఏం అడగట్లా, అయినా బ్రతుకునిస్తున్నాడు. కానీ అడగాల్సింది ఏంటో తెలుసా? అయ్యా నీకు స్తోత్రం, నన్ను బ్రతికించావు. ఏదో రోజులో ఒక్కసారైనా ప్రార్థన చేస్తున్నామా? దావీదు గారంట ముమ్మారు ప్రార్థన చేశాడు అంటున్నారు, రాజుగా ఉండి కూడా. అవునా? చాలామంది ప్రార్థన కోసం సమయాన్ని గడిపడం అంత ఎందుకండి? యేసుక్రీస్తు వారే మన జీవితానికి మాదిరికరంగా ఉండడానికి ఆయన తెల్లవారుజామున, ఇంకా తెల్లవారక మునిపే అంటాడు. అంటే కంటికి మనిషి కనబడలేని ఆ చీకట్లోనే వెళ్ళి ప్రార్థన చేశాడంట. మళ్ళీ ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేశాడంట. దేవునితో సంభాషణ ఏకాంతంగా ఉండాలండి. మనం ప్రార్థన చేసేటప్పుడు డిస్టర్బెన్స్లు ఇవన్నీ ఉండకూడదు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఇతర మాటలు, ఆలోచనలు మనలో ఉండకూడదు. ప్రార్థన చేయటం ద్వారా శాంతి సమాధానాలు మనం పొందుకుంటాం. ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. ప్రార్థించడం ద్వారా మనం ఇంకా ఏం చేయగలమో తెలుసా? దేవుని చిత్తాన్ని ప్రార్థన ద్వారా మనం తెలుసుకోగలం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరీలోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తమేదో తెలుసుకునేటట్లు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ద్వారా ఏం తెలుస్తుంది మన జీవితానికి? అది దేవునికి అంగీకారమో కాదో, నేను చేయొచ్చో లేదో, నేను వెళ్ళొచ్చో లేదో, నేను ఈ పరిస్థితి గుండా నా జీవితం ప్రయాణించొచ్చో లేదో సమాధానం దొరుకుతుంది. ఏంటంట? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి. అయ్యా ఇదిగో ఈ పరిస్థితి ఉంది, నాకు ఎలా ప్రార్థన చేశాను కదా, నాకు జవాబి. ఎలా జవాబు ఇవ్వాలి? జరిగితేనే జవాబు వచ్చిందని అనుకోకండి మీరు. ప్రార్థన విషయంలో అడిగాం మనం. చాలామంది అంటే ప్రార్థన చేసాం కానీ అయినా కూడా అవ్వలేదు ఏంటండి అంటుంటారు. ప్రార్థన చేసాం కానీ అయినా ఎందుకు జరగలేదండి అంటుంటారు. జరగకపోవడం కూడా సమాధానమే దేవుడిచ్చేది, ఆన్సరే. ఎందుకు చెప్పనా? అది జరిగితే నీ జీవితంలో నువ్వు పొందే నష్టం ఏదో ఉంది. అది ఎవరికి తెలుసు? మనకైతే ఏంది వెళ్ళదు. జరిగిపోయినవే అన్నా గుర్తుండొచ్చు, జరుగుతున్నవే కొన్ని తెలిసి ఉండొచ్చు, జరగబోయేవి ఏం తెలీదు, సున్నా. మరి ఎవరికి తెలుసు? మన దేవునికి తెలుసు. అందుకు మనకి ఏది ఇవ్వాలో, ఏ సమయానికి ఇవ్వాలో ఆ సమయానికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం పొందుకోలేదంటే మాత్రము అసలు నా ప్రార్థన నేను నీతిపరుడుగా బ్రతుకుతున్నాను,
భక్తిగా ఉన్నాను, భక్తి పరురాల్లో బ్రతుకుతున్నాను, సంఘానికి వెళ్తున్నాను, దేవుని మాట వింటున్నాను, ఎంతో భక్తి శ్రద్ధలతో నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను, నీతివంతంగా అబద్ధాలు ఆడకుండా దేవుని ఎదుట ఉండాల్సిన రీతిలో నేను బ్రతుకుతున్నాను, అయినా నాకు ఎందుకు సమాధానం రావట్లేదు, ఈ విషయంలో నాకు ఎందుకు ఆన్సర్ దొరకట్లేదు అని అన్నారు అనుకోండి, దేవుడు ఆన్సరే, అదే ఆన్సర్. ఏంటి? నీ జీవితంలో జరగకపోవడం కూడా అది ఆన్సరే. అంటే ఏదో ఉంది అవసరత, ఏదో పరిస్థితి ఉంది, ఏదో నీ జీవితంలో ఆ కార్యం జరగకపోవడం ద్వారా జరిగేది ఏదో ఉంది. జరగకపోవడం ద్వారా జరిగేది ఏంటంటే నీ జీవితానికి ఉత్తమమైంది అది. దానికోసం దేవుడు ఆఫ్ చేస్తున్నాడు. అందుకే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం. అయ్యా ఇది ఇవ్వలే కదా నువ్వు, నేను అడిగాను అయినా ఇవ్వలే కదా, నాయన నీకు స్తోత్రం. ఎప్పుడని చెప్పామా? ఎప్పుడన్నా? చెప్పలేదండి, కానీ చెప్పాలి. అయ్యా ఇది ఇవ్వలేదంటే ఏదో కారణం ఉంది నీకు, నా జీవితంలో నువ్వు చేస్తున్నావు, చేయబోతున్నావు అంటాడు. అడిగినవన్నీ పొందుకున్నామని నమ్మి ప్రార్థన చేయమంటాడు. అడిగినవన్నీ పొందుకున్నామని ఎలా ప్రార్థన చేయాలి? అయ్యా నాకు ఏదో అవసరం ఉంది కదా, అది ఇచ్చావు, నీకు స్తోత్రం. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? ఇవ్వకముందంట. ఇది ఎంత గొప్ప ప్రార్థన! ఇది ఇలా ఎప్పుడైనా చేశారు మీరు? చేసి చూడండి. మాకేదో ఇల్లు అవసరం అండి, దేవా నాకు అసలు నివసించడానికి గూడు లేదు, ప్రార్థన చేస్తున్నాం, అయ్యా దేవా ఇల్లు అయ్యా మంచి ఇల్లు ఇచ్చావు, నీకు స్తోత్రం అని ప్రార్థన ఎప్పుడు చేసాం మనం? చేయలేదు. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? నమ్మి నువ్వు పొందుకున్నామని నమ్మి ప్రార్థన చేయండి అన్నాడు. అయ్యా నువ్వు ఇచ్చావు, ఏంటి ఇంకా వర్షం కారే ఇంట్లోనో లేకపోతే అద్దె ఇంట్లోనో ఎక్కడో ఉండి నువ్వు మంచి ఇల్లు ఇచ్చావు నాకైనా, నేను అడిగిన దానికి సమాధానం దయచేసావు అని ప్రార్థన చేస్తేనంట దేవుడు వాటన్నిటినీ స్థిరపరచగలడని నమ్మకం నీలో ఉంది. కాబట్టి దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే శారీరక సంబంధమైనవి మాత్రమే అడిగి మనం దేవునికి దూరం కాకూడదని దేవుడు చూస్తున్నాడు. శారీరక సంబంధమైన వాటన్నిటిని ఇచ్చేసి నువ్వు దేవుడు దూరం కాకూడదు, నాకు దూరం కాకూడదు నువ్వు, అది ప్లాన్ అయింది. మంచిదా కదా? మంచిదా కదా? శారీరక సంబంధమైనవి అన్నీ ఇచ్చేసాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? దేవుణ్ణి మర్చిపోతాం. చాలామంది శారీరక సంబంధమైనవన్నీ ఉండి ఈరోజు దేవుణ్ణి తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎరగకపోవడం కారణం ఏంటో తెలుసా? అన్ని వారికి ఉండి దేవుడే లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వారికి అన్నీ ఉండి ఏముందంట? అన్నీ ఉండి దేవుణ్ణి మర్చిపోతున్నారు. అంటే దేవుడు మన జీవితంలో మేలు చేస్తున్నాడు అన్నమాట. అంటే ఇవ్వట్లేదని మీరు సంతోషించమని చెప్తున్నారు ఏంటండి అని అనుకోవద్దు. ఇవ్వగలడు దేవుడు, సమయానుకూలంగా ఇస్తాడు. దానికోసం నువ్వు వెయిట్ చేయాలి. 9 నెలల గర్భంలో శిశువు పెరిగే వరకు వెయిట్ చేయమా? ఏమంటే నేను కన్సీవ్ అయ్యాను లేకపోతే గర్భవతిని అయ్యానని వెంటనే పిల్లల్ని కనేస్తారా? 9 నెలలు ఎంత గర్భంలో బిడ్డ అవయవాలు నిండుకుంటూ సమకూరుతూ పూర్తిగా బిడ్డ అంతా తయారయ్యి బయటికి రావాలి. సమయం పడుతుంది. నీ జీవితంలో కూడా మేలును పొందుకోవాలంటే సమయం పడుతుంది. చూడండి ఎన్ని చూపించాడు దేవుడు సమాజంలో, లోకంలో, మానవ జీవితంలో. మనం పొందుకుంటున్నా, నేర్చుకుంటున్నా, తెలుసుకుంటున్న వాటిలో ఎన్నో చూస్తున్నాం కదా. మరి దేవుడిచ్చే వాటిలో తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడిచ్చిన వాటి యొక్క విలువను తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన ద్వారా నువ్వు పొందుకోగలవు, ప్రార్థన అనే ద్వారా నువ్వు తెలుసుకోగలవని చూస్తున్నాడు దేవుని చిత్తాన్ని. మరొకటిగా చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. ఎందుకు ప్రార్థించాలి అని అంటే 26:41 మత్తయి సువార్త. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. సరిపోద్దండి. ఎలా పడిపోకుండా ఉండడానికంట? శోధనలో పడిపోకుండా. నిజమేనా? ప్రార్థన చేయకపోతే శోధనలో పడిపోతామా?
ప్రార్థన చేయకపోతే శోధన మనం వెంట ఉంటుందా? ప్రార్థన చేయకపోతే శోధన జీవితంలో మన జీవితం కలిసిపోతుందా? ఉన్నదా? చూడండి, ప్రార్థన చేయకపోతే మన దేవుడు అంటే ఏమో అర్థం కాదు. ప్రార్థన చేయకపోతే మన జీవితంలో అసలు దేవుడి గురించి ఆలోచనలే రావు. భక్తి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలనే ఆలోచనలే పుట్టవు. అందుకే అంటున్నాడు, మీరు ఏం చేయాలంట? ప్రార్థనలో మెలకువ ఉండండి. ఎందుకని? శోధనలో పడిపోబోతున్నారు. అక్కడ శిష్యులతో చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఈరోజు మనతో చెప్తున్నాడు, మనం శోధనలో పడిపోకుండా ఉండాలంటే మన జీవితంలో ఉండాల్సింది ఒకటి ఉంది, అది ప్రార్థన. ఎప్పుడు? ప్రొద్దున చేస్తే సరిపోద్దా? మధ్యాహ్నం చేస్తే సరిపోద్దా? రాత్రి మాత్రమే చేస్తే సరిపోద్దా? ప్రార్థన అనేది ఎక్కడ పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ చేయగలిగే స్థానంలో విశ్వాసి ఉండాలి. విశ్వాస జీవితం ఉండాలి. ప్రార్థన అనేది ఎలా ఉండాలంట? సమయం కానీ ప్రాంతం కానీ చూసుకోకుండా ఉండాలి. కానీ ప్రత్యేకంగా ప్రార్థన చేయడం, ప్రత్యేక స్థానానికి వెళ్ళి ప్రార్థన చేయడం అదొక కోణం. దేవునికి ప్రార్థించడం అనేది ఎక్కడ పడితే అక్కడ చేసేలా ఉండాలంట. ఎందుకని? మన చుట్టూ ఉంది ఏంటో తెలుసా? ఏంటి? ఏముంది? శోధన ఉంది. అంతేకాదు, మన పక్కనే ఉన్న వాళ్ళు ఎవరు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అతను ఎలా ఉన్నాడో తెలుసా? అపవాది వాడు ఎలా ఉన్నాడో చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీరు విరోధి అయిన అపవాది కుక్కవలే అంటలా, పిల్లి వలే అంటలేదు, లేకపోతే వేరే ఇంకొక జంతువుని చూపించట్లా. సింహాన్ని ఎందుకు చెప్తున్నాడో తెలుసా? సింహానికి మనిషి బలానికి, సింహం బలానికి సరితూగేవాడు కాదు. ఎందుకని? ఇలా పట్టుకుందనుకోండి తన నోరుతో, అసలు ఇలా అంటకు కూడా అవకాశం ఉండదు మనకి. ఇలా గెంటకు కూడా గెంటలేము. అలా పట్టిందంటే వదలదు. ఇంకా సెకండ్ల ప్రకారం, ఒక నిమిషాల ప్రకారం చనిపోతాం మనం. ఏది? శారీరక సంబంధమైన సింహం. అలా సాతానంట ఎక్కడుందంట? మన దగ్గరే గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదున. మామూలు సింహం వేరు, గర్జించే సింహం వేరు. కోపంలో ఉన్న సింహం గర్జిస్తుంది. అలా ఉన్నాడంట సాతాను. అంటే మనం ఆధారం, మనకి స్థానము, మనకి సహాయము కావాలా వద్దా? చెప్పండి. మనం సహాయం లేకుండా సింహాన్ని గెలగలమా? మనం ఎక్కడ నుంచున్నాం, పక్కనే బోన్లో సింహం ఉందనుకోండి, మనల్ని ఏం చేయగలదా? బోన్లో సింహం ఉంటే మనం పక్కన నుంచి ఉంటే ఏం చేయగలరా? చేయలేదు. ఒట్టిగా బోను తెరిచుండి, బోను తెరిచుంది, సింహం అక్కడ ఉంది, మనం నుంచున్నాం, ఏం చేయగలుగుతుంది? చేయదా? చేస్తుంది, చంపేస్తుంది. అలాగే మన జీవితంలో సాతాను మన పక్కన ఉన్నప్పుడు దాన్ని బోన్లేసి కప్పడం ఏంటో తెలుసా? ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ చుట్టూ ఉన్న సాతాను, నీ దగ్గర ఉన్న సాతాను బోన్లో ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయకుండా మర్చిపోయి వెళ్ళిపోతున్నావు అనుకోండి, వెంటనే ఓపెన్ చేస్తుందన్నమాట. ఏంటది? బోను బయటకు వచ్చేయడానికి. ఏంటి? గర్జించు సింహం వల్లే పట్టేద్దంతే. సాతాను పట్టిందా? దేవుని దగ్గర నిలబడలేం, మనం లోకంలో ఉండలేం. పాపము, ఈ లోక సంబంధమైన స్థితులు, ఈ లోక సంబంధమైన నీచ కార్యాలు అన్నీ మన జీవితంలోకి వచ్చేస్తాయి. దానికి స్థానం ఇచ్చామంటే, దాన్ని కట్టి పడేయాలంటే నీ జీవితంలో ఏముండాలో తెలుసా? ప్రార్థన జీవితం ఉండాలి. సాతాన్ని కట్టి బోన్లో నిలబెట్టాలంటే మన జీవితాల్లో, నా జీవితాల్లో, నీ జీవితాల్లో ప్రార్థన అనేది ప్రాముఖ్యమైనది. ఇదే తెలియజేయాలనుకుంటున్నాడు దేవుడు ఈరోజు మనకు. ఎలా ఉన్నాం మనం? బాధల గురించి ప్రార్థన చేస్తున్నామా? రోగం గురించి ప్రార్థన చేస్తున్నామా? విజయం కొరకు ప్రార్థన చేస్తున్నామా?
సేవకుడి కోసం ప్రార్థన చేస్తున్నామా? మన ఆత్మీయ జీవితానికి కోసం ప్రార్థన చేస్తున్నామా? పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఏమండి, నదిలో ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన చేశారు. ఏమండి, సముద్రం పాయలుగా చీరింది, నది పాయలయ్యింది ప్రార్థనతో. అవునా కదా? ఇంకా తుఫాను ఆగిపోయింది. వర్షం ప్రార్థన చేస్తేనంట, వర్షం కురవకూడదని ప్రార్థన చేస్తేనంట 3.5 సంవత్సరాలు ఏలియా ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ప్రార్థన చేయాలంటే వర్షం రావాలని, మళ్ళీ ప్రార్థన చేస్తాడంటే వర్షం రావాలని. నువ్వు గొడుగట్టుకుని, ఉదాహరణ ఒక విషయం చెప్తున్నాను, జరిగిన సందర్భం. ఎక్కడో ఒక సంఘం ప్రార్థన చేస్తున్నారంట, మంచి వేసవికాలము, ఇంకా వర్షాకాలం వచ్చేసింది. వర్షాలు కొలవట్లే, వేసవికాలం వెళ్ళిపోయింది. సంఘం అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారంట, సంపూర్ణ ప్రార్థన వైపు ప్రార్థన చేస్తున్నారంట. ఒకరి తర్వాత ఒకరు సంఘంలోకి వచ్చి ప్రతిరోజు చేస్తున్నారంట. చేస్తుంటే ఒకరోజు అందరూ కూడా వస్తున్నారంట. ఒక ఆవిడ మాత్రం గొడుగు పట్టుకుని వచ్చిందంట. ఎందుకని? ఇదేంటి, మనమేమో చేస్తుంది ప్రార్థన వర్షం కోసం, వర్షం రాలేదు, ఏమీ లేదు, నువ్వు గొడుగు కట్టుకొచ్చావేంటమ్మా అన్నారంట. ఆమె విశ్వాసంతో ప్రార్థన చేస్తూ జీవితంలో అవలంబించింది. నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఈరోజు వర్షం కురవబోతుందని అన్నదంట ఆవిడ. వెళ్ళేటప్పుడు వర్షంలోంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అంటే మన ప్రార్థన విశ్వాసంతో కూడిందై ఉండాలి, అది స్థానాన్ని పొందుకునేదై ఉండాలి. ఆమేన్. మనం ఏదైతే అడుగుతున్నామో అది పొందుకున్నామనే విధంగా మన ప్రార్థన ఉండాలి. జరుగుతుంది, జరగబోతుంది మన జీవితంలో, జరుగుతుందండి. మీరు మళ్ళీ అడగమన్నారు కదా అని శారీరక సంబంధమని మాత్రమే అడుగుతూ ఉండిపోవద్దు. ఎందుకంటే అడగాల్సినవి ఆత్మ సంబంధమైనవి. నిజంగా వర్షం మనకు లాభమే. వేసవకాలంలోనో లేకపోతే వర్షాకాలంలోనో వర్షం కురవాల్సిన టైంలో లాభం మనకి. ఇప్పుడు వేసవకాలం ఉంది, ఎండ అవసరమా? వేడికి తట్టుకోలేకపోతున్నాం. అవి ఎంత ఉండబోతుంది, ఏవో పేర్లు పెట్టేస్తున్నారు వేడికి కదా. ఎండ అవసరమా, అవసరం లేదా? చెప్పండి. అవసరమా లేదా? అవసరమా? అవసరం. ఎండ కూడా అవసరమే. ఎండ లేకపోతే విటమిన్ మన జీవితంలోనికి, మన శరీరంలోనికి విటమిన్ డి విటమిన్ రాదు. అలా అని వర్షం కురిసేసింది అనుకోండి, అది కూడా నష్టమే కదా. అంటే మన జీవితానికి ఎంత అవసరమో అంత మాత్రమే కావాలి. భయంకరమైన ఎండలు కాసినాయి అనుకోండి, స్పృహ పడిపోతాం, అనారోగ్య పరిస్థితులు వస్తాయి. భయంకరమైన వర్షం కురిసిందనుకోండి, కొట్టుకుని వెళ్ళిపోతాం. ఇల్లులు కూడా కొట్టుకుపోయి చూడలేదా వరదలు వచ్చి? చూసారా? జీవితంలో మనకి ఎంత అవసరమో అది దేవుడు ఇవ్వబోతున్నాడు, మనం అడగాలి, అంతవరకే అడగాలి. ఏమండి, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితానికి, మన జీవితానికి, మన భక్తి జీవితానికి, మన దేవునితో సంభాషణ కలిగిన జీవితానికి ప్రార్థన అనేది అవసరం. ఎందుకో తెలుసా? దేవునితో సత్సంబంధం కలిగి ఉండడానికి. రెండవది ఏంటి? దేవునికి మన బాధలు చెప్పుకొని మన భారాన్ని ఆయన మీద మోపేది, మన భారాన్ని ఆయన మీద మోపేది ప్రార్థన అనేది. మూడవది ఏంటో తెలుసా? ప్రార్థన ద్వారా శాంతి సమాధానాలు మన జీవితంలోనికి వస్తాయి. సమాధానం వస్తుంది అంటే దేవునితో మనం కలిగి ఉండే రాజీ, పరిష్కారం. ఇంకేంటో తెలుసా? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనం ప్రార్థన అనేది ఉపయోగించుకోవాలి. దేవుని చిత్తాన్ని, దేవుడు అనుకునే ఆలోచన తెలియజేయాలి మనకి, దానికోసం ప్రార్థన చేయాలి. ఆఖరిది ఏంటంటే బలహీనతలో మనకి బలం పొందుకోవడానికి. శారీరక బలహీనతలు ఎన్నో ఉన్నాయి, ఆత్మ సంబంధించిన బలహీనతలు కూడా ఉన్నాయి. కన్ను చూడొద్దన్న వాటిని చూస్తుంది. కన్ను బలహీనతేనా? అయ్యా నాకు సహాయం చేయి. మాటలు, నోరు మాట్లాడొద్దన్న మాటలు మాత్రమే మాట్లాడుతుంది. అయ్యా ఈ బలహీనత నాకుంది, సహాయం చేయి బలం పొందుకోవడానికి. వెళ్ళొద్దన్న చోటకు మాత్రమే వెళ్తున్న కాలు, అయ్యా నాకు సహాయం తెచ్చి. వినొద్దన్న మాటలు మాత్రమే వింటుంది చెవి, అయ్యా నాకు సహాయం చేయి. ఈ బలహీనతలు కూడా మన జీవితంలో ప్రాముఖ్యమైనవే, వాటి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఆ బలహీనతల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తే నీతి మార్గము, నిత్యమైన పరలోక మార్గంలో మనం ఉంటాం.
ఇదే దేవుడు తెలియజేస్తున్నాడు ప్రార్థన ద్వారా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రార్థనలో. ముఖ్యంగా 5 విషయాలు తెలుసుకున్నాం. ఈ 5 విషయాల్లో మనం ఏ ప్రార్థన కలిగి ఉన్నాం, ఈ విధంగా మన ప్రార్థన ఉంటుందో లేదో మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మీకు మీరు, నాకు నేను ప్రశ్న తీసుకుందాం. ఎక్కడ తెలుసా? దేవుని ఎదుట. నా ఎదుట మీరు వేస్తారనుకోండి, మీ ఎదుట నేను వేస్తారనుకోండి, మనకు మనం తప్పుగా కనబడతాం. దేవుని ఎదుట చేసుకున్నాం అనుకోండి, ఆ పరిశుద్ధుని ముందు మనం ప్రశ్న వేసుకున్నాం అనుకోండి, మనకి మనమే తప్పుగా కనబడి దేవుని ఎదుట క్షమించమని అడిగి ఆ విధంగా మనం ముందుకు కొనసాగుతాం. అలాంటి ప్రార్థనలు మనం నేర్చుకుందాం. అలాంటి ప్రార్థనలు దేవునికి మనం చేసేవారుగా ఉండాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉన్నతమైన దేవ, ప్రార్థనలో ఉన్న సత్య జీవితాన్ని మా జీవితాల్లో మేము కలిగి ఉండాల్సిన ప్రార్థనను మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాడు. విలువైన మీ సమయాన్ని, మీరిచ్చిన సమయాన్ని ప్రార్థన కోసం ఉపయోగించగలిగే మనసుల నోటి కృపను మాకు దయచేయండి. అలాగే వివేచనతో మీరు ఏవైతే అడగమన్నారో ఆ విషయాలను మాత్రమే అడగగలిగే, మేము పొందుకోగలిగే స్థితిలో మా ప్రార్థన జీవితం ఉండులాగున మమ్మల్ని నడిపించమని మా సంఘం అంతటి కొరకు ప్రార్థిస్తూ ఆత్మీయంగా మేమందరము కూడా ఐకమత్యం కలిగి మీ సన్నిధానంలో ప్రేమ ఆప్యాయతలతో ఒకరికొకరము సత్సంబంధం కలిగి, ముఖ్యంగా మీతో సంబంధం కలిగి మనశ్శాంతిని, అలాగే ఆదరణను, మా భారాలు మీపై మోపి మిమ్మల్ని మహింపరిచేవారుగా, మీ యొక్క మార్గంలో జీవించేవారుగా మమ్మల్ని అందరిని నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు అర్పించుకుంటూ క్రీస్తులో ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొంచు ప్రాధేయపడుతున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.